చర్చకు వస్తుంది. అసలు యాక్సిడెంటే కారణం అంటూ అటు చెప్పకనే పోలీసులు చెప్తున్నారు, కానీ మళ్ళీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు చూపిస్తున్నారు, ఇది చాలా సర్వసాధారణ యాక్సిడెంట్గా కనబడుతుంది అంటున్నారు. మళ్ళీ మేము దర్యాప్తు చేపడుతున్నాం అంటున్నారు. రకరకాలుగా చర్చ కొనసాగుతుంది. దీనిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామంది కూడా ప్రవీణ్ పగడాల మరణానికి న్యాయం జరగాలి, విచారణ సంపూర్ణంగా చేయాలంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే దీనిపైన డీజీపీకి ఆదేశించారు, సంపూర్ణ విచారణ జరపాలని చెప్పి ఆయన కూడా ఆదేశించారు. నారా లోకేష్ స్పందించారు, అందరూ స్పందిస్తున్నారు. కానీ ఇంతవరకు అసలు జరిగింది ఏంటి అనేది ఇంకా పోలీసులు నిగ్గు తెలియలేకపోతున్నారు. మనతో పాటుగా మహాసేన రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో పాటు మాట్లాడదాం. ఎస్ రాజేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మనోజ్ గారు నమస్తే అండి. రైట్, ప్రవీణ్ పగడాల మరణం పైన ఫస్ట్లీ మీ అభిప్రాయం తీసుకుంటానండి. మీకున్న అనుమానాలు ఏంటి? అక్కడ మనం చూస్తున్నాం, కొవ్వూరు టోల్ గేట్ దాటే సమయానికి ఉన్నటువంటి ఆ సీసీటీవీ దృశ్యాలను విడుదల చేశారు. ఆ తర్వాత యాక్సిడెంట్ తాలూకు దృశ్యాలని, ఆ దుమ్ము ధూళి లేచేటువంటి దృశ్యాలను విడుదల చేశారు. టోల్ గేట్ నుంచి ఇక్కడ వరకు సుమారుగా మీరు చెప్తున్నట్టుగా 10 నిమిషాల సమయం పట్టింది. అంత బాగానే ఉంది, అక్కడ వరకు చాలా సేఫ్గానే వచ్చారు. అయితే ఇవన్నీ చూపించి యాక్సిడెంట్ అంటూ కొంత చెప్పకనే పోలీసులు చెప్తున్నారు. మీకున్న అనుమానం ఏంటి? పోలీసుల పైన మీరు ఎటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? సార్, ముందుగా మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. సార్, ఇది ఇష్యూ జరిగిన వెంటనే నాకు ఆ రోజు మధ్యాహ్నం అరౌండ్ 11-11:30 కల్లా నాకు ఫోన్ వచ్చిందండి. నాకు ఫోన్లో చెప్పిన వ్యక్తులు మాత్రం ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్లో మృతి చెందారని ఫోన్ వచ్చింది. అరే ఆయన మనకు స్నేహితుడు, అంత అలా జరిగిందా అని చెప్పి నేను ఇమీడియట్గా అక్కడి నుంచి రాజమండ్రి రావడానికి గంట పట్టిందండి. నాకు 1 గంటకి ఎప్పుడో నేను రాజమండ్రి మార్చురీ దగ్గర చేరుకుని నేను డెడ్ బాడీ చూశాను. డెడ్ బాడీ చూసిన తర్వాత అక్కడి నుంచి ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి కూడా వెళ్ళి అంతా గమనించినప్పుడు నేనేమనుకున్నానంటే, ఎదురుగా నయారా పెట్రోల్ బంక్ ఉంది, కరెక్ట్గా ఇన్సిడెంట్ని ఫేస్ చేసి సీసీ కెమెరా ఉంది. నేను అన్నాను, అయితే ఇక్కడ ఏది జరిగినా, మర్డర్ జరగనివ్వండి, లేకపోతే ఇది యాక్సిడెంట్ అవనివ్వండి, లేకపోతే మరొకటి ఏది జరిగినా సీసీ కెమెరా ఉంది, అప్పుడు తప్పించుకోలేడని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ చెప్పాను. వాళ్ళందరినీ శాంతపరిస్తే చాలామంది అక్కడ అప్పటికే అది హత్య అని కొంతమంది వాళ్ళ ఎనాలిసిస్ వాళ్ళు చెప్తున్నారు. ఈలోపు నేను పోలీసులు లోకల్ సిఐకి ఫోన్ చేశానండి. ఎప్పుడు మా స్నేహితుడు ఫోన్ చేశాడు అరౌండ్ 3 PM కలగా చేస్తే, ఏమంటే ఏమైందండి, దీనికి సంబంధించి మీ రిమార్క్స్ ఏంటి, ఏమని చేస్తున్నారంటే, సార్ మా దగ్గర సీసీ ఫుటేజ్ ఉందండి, అది యాక్సిడెంట్ అనుకున్నాం మేము అన్నారు. సరే, యాక్సిడెంట్ అయితే సీసీ ఫుటేజ్ ఉంటే పంపించండి, జనాలు ఆందోళనలు ఉన్నారు, ఒక్కొక్కరు ఒకరాగా అనుమానిస్తున్నారు, మీరు ఇంత టైం ఎందుకు దీన్ని ఆలస్యం చేశారు, మీరు అది పంపించండి అంటే, లేదు మేము కుటుంబ సభ్యులు వచ్చాక వాళ్ళకి ఇస్తామన్నాడు సీఏ. ఆ కుటుంబ సభ్యులు ఎప్పుడో రాత్రి 8 గంటలకు వచ్చారు. 8 గంటలకు వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా అతను మాకు ఇవ్వకుండా ఆ కుటుంబ సభ్యులు ముగ్గురిని కూర్చోబెట్టి వాళ్ళ ముగ్గురికి ఏదో చూపించి కన్వీన్ చేస్తున్నట్టు ఉంది. అది నేను ఆ సీసీ కూడా చూశానండి. చూసినప్పుడు కొవ్వూరు టోల్ గేట్ దాటారు, 10 నిమిషాలు జర్నీ చేశారు, ఇక్కడ ధూళి రేగింది. ఎందుకంటే ఆ సీసీ కెమెరాలో నైట్ టైం అంతకుమించి ఏమి రికార్డ్ అవ్వదు కాబట్టి ఇది యాక్సిడెంట్ అయి ఉండొచ్చు అనే ఆలోచనకి, ఎందుకంటే మర్డర్ చేస్తే ఆవిడ సీసీ కెమెరా ముందు చేయడు కదా ఇది నేను కొన్ని మా అనాలిసిస్ ప్రకారం నేను అనుకుని, పోలీసులు కూడా అది మాకు కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను ప్రజల ఆందోళన చెందకుండా ఉండటం కోసం ఇది 90% ఇది యాక్సిడెంట్లా కనిపిస్తుంది, ఉన్న 10% కూడా దీని మీద విచారణ జరగాలని మేము కోరుకున్నామని నేను క్లియర్గా రోజు చెప్పాను. పోలీసు ఆ సీఏ గారు ఎవరైతే ఉన్నారో మీరు 11:30 కల్లా అక్కడికి వెళ్ళారు, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు, ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని చూశానని చెప్తున్నారు కదా, మీకేమైనా అనుమానం అనిపించింది ఆ సమయంలో? ఆయన మృతదేహం పైన కొన్ని మార్క్స్ ఉన్నాయి, గాయాలు ఉన్నాయని చెప్పి అందరూ అంటున్నారు. మీకు ఆ గాయాల తాలూకా దృశ్యాలు కానీ ఇంకేదైనా అనుమానం కల్పించే విధంగా అక్కడ ఆయన మృతదేహం పైన కనిపించిందా? అంటే అక్కడ అనుమానాస్పదంగా మేము ఆలోచించాల్సిన అవసరం అక్కడ రాలేదండి. ఫస్ట్ అందరూ అది యాక్సిడెంట్ ఏరియా, అది యాక్సిడెంట్ జరిగింది, బైక్ యాక్సిడెంట్ అన్నారు, తీసుకొచ్చారు పోలీసులు, అక్కడి దాకానే ఆలోచించాం. కానీ దీని వెనకాతలు ఏమైనా ఉంటుందేమో అనే ఆలోచన నాకైతే అప్పుడు రాలేదండి. కానీ ఎప్పుడు వచ్చింది, నేను చూసినప్పుడు కూడా ఫేస్ మీద ఆయన హాఫ్ హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు కాబట్టి ఫేస్ మీద దెబ్బ ఉంది, ఫేస్ మీద హెల్మెట్ లేదు కాబట్టి దెబ్బ తగులు ఉండొచ్చు అనుకున్నాను. అయితే వీళ్ళు రిలీజ్ చేసిన సీసీటీవీ కూడా సార్, నేను నిన్నటిదాకా కూడా పోలీసులకు సపోర్ట్ చేశాను. ఆ రోజు కూడా పోలీసులు చెప్పినట్టే ప్రజలందరినీ శాంతపరిచాం. ఆ తర్వాత రోజు కూడా బాడీని ఇక్కడి నుంచి ఏ విధమైన ఇబ్బంది పెట్టకుండా, ఎక్కడ డ్యామేజ్ జరగకుండా, అల్లర్లు జరగకుండా మేము ఆ బాడీని పోలీసుల నిర్ణయం ప్రకారం పక్క రాష్ట్రానికి పంపించడానికి కూడా అంగీకరిస్తే ఈ వాస్తవాలు ఒకవేళ మీరు యాక్సిడెంట్ అయితే, ఎందుకంటే యాక్సిడెంట్ నాకొక్కరికే కాదండి, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా యాక్సిడెంట్ అని చెప్పారు ఇక్కడి నుంచి పోలీసు వాళ్ళు. ఆయన అది ట్వీట్ చేశాడు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది రోడ్డు ప్రమాదం అని ఇచ్చారు, అయినా కూడా ఇంకా లోతైన దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పాడు. అంటే ఇక్కడి నుంచి ఆయనకు కూడా చెప్పారు ఎవరు యాక్సిడెంట్ అని. మాకు యాక్సిడెంట్ అని చెప్పి మేము ప్రజలకు చెప్పిన తర్వాత మీరు అది యాక్సిడెంట్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఇప్పుడు దాకా సంకలో పెట్టుకుని ఉండడానికి ఏంటి కారణం? ఎందుకు దాన్ని రిలీజ్ చేయలేదు?
అందరూ అనుమాన పడుతున్నట్టు కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, అంతకుముందు ఏదైనా దాడి జరుగుతుందని అనుమాన పడుతున్నప్పుడు అనంతపల్లి టోల్గేట్ నుంచి కొవ్వూరు టోల్గేట్ దాకా మధ్యలో ఉన్న ఈ 10 సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయలేదు? లేదు ఆయన పడిపోయిన తర్వాత ఎవరన్నా ఆ తర్వాత ఒక అరగంట తర్వాత గంట తర్వాత 10 మంది కొట్టి అక్కడ ఉన్న కర్రలతో కొట్టి చంపారనే అనుమానం ప్రజల నుంచి మా నుంచి వ్యక్తం అవుతున్నప్పుడు ఆ తర్వాత ఉన్న సీసీ ఫుటేజ్ ఎందుకు ఇప్పుడు దాకా రిలీజ్ చేయలేదు? ఆ రెడ్ కార్ ఏదైతే ఆయన క్రాస్ అయిందో ఆ కారు ఎక్కడి నుంచి వస్తుందో మాకు అనుమానం ఉంది. ఆ కారుతో కావాలని గుద్ది చంపారని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ రెడ్ కార్ ఎవరిది, ఎక్కడి నుంచి అది పాస్ అయ్యింది, ఏ టైంలో వచ్చింది, ఆ వానర్ ఎవడు, ఎక్కడికి పోయింది, అది ఎందుకు ఇప్పుడు దాకా? దీనికేమి 100 రోజులు ఇన్వెస్టిగేషన్ అక్కర్లేదండి. దీనికేమి ఏదైతే టవర్ లొకేషన్లో లేకపోతే హై టెక్నాలజీలు గూగుల్ టేక్అవుట్లు అక్కర్లేదండి. సింపుల్గా ఏదైతే టోల్ గేట్ దగ్గర కూర్చుంటే ఈ రెడ్ కార్ టైమింగు, ఈయన టైమింగు. ఒకవేళ ఆయనకు ఆ గ్లాస్ పగిలిపోయింది, ఆ పగిలిపోయింది కొవ్వూరు ముందు పగిలిపోయిందా, అనంతపల్లి ముందు పగిలిపోయిందా, కలపరు ముందు పగిలిపోయిందా, విజయవాడ గన్నవరం ముందు పగిలిపోయిందా? వస్తుంది కదా, వస్తే అది చూపించవచ్చు కదా బయటికి. ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? పోస్ట్మార్టం చేశారు, పోస్ట్మార్టం దగ్గర అక్కడ పెద్దలు పెట్టుకున్నారు సాక్షులుగా, క్రైస్తవ పెద్దలు ఉన్నారు, క్రిస్టియన్ తరపున డాక్టర్ ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు. ఉన్నప్పుడు మాకు అనుమానం కర్రలతో కూడా చంపారని మేము అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆ కర్రలతో ఉన్న గాయాలు ఉన్నాయా లేదా, కత్తులతో పొడిచినట్టు గాయాలు ఉన్నాయా, లేకపోతే యాక్సిడెంట్ వల్ల తగిలిన గాయాలాగా ఉన్నాయని అక్కడ పోలీసు వారు ఆ కుటుంబ సభ్యుల్ని పెద్దల్ని ఇలా కూర్చోబెట్టి ఒక ప్రెస్ మీట్ పెడితే ఏ సొమ్ము పోయింది మీది? ఎందుకు దీన్ని ఇలాగ డ్రాగన్ చేసి ఎందుకు పెంట చేస్తున్నారు? ఇది ఎవరు పడితే వాళ్ళ ఎనాలిసిస్లో వాళ్ళు ఇవ్వడానికి, ఇది మత విద్వేషాలు రాయడానికి ఎందుకు ఇక్కడ లోకల్ పోలీసు ఇంత అవకాశం ఎందుకు కల్పిస్తారు నాకు ఇప్పుడు అర్థం కాలేదండి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. పోలీసుల నిర్లక్ష్యం ముందు కొవ్వూరు టోల్గేట్ కంటే ముందు హెడ్ లైట్ పగిలిపోయిందా, ఏం జరిగి ఉంటుంది అనేది విశ్లేషించాల్సింది, సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాల్సింది. అదే మీరు చెప్పేది? పెట్టాలండి, ఖచ్చితంగా అది పెట్టాలి సార్. ఎవరైతే సీఏ గారు ఉన్నారో ఆయన కంప్లీట్ నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్పాట్కి వెళ్ళినప్పుడు ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఇది యాక్సిడెంట్ అని బాడీ తరలించామంటే మేము అర్థం చేసుకుంటాం. కానీ ఆ తర్వాత గంటల వ్యవధిలో వేల మంది వస్తున్నప్పుడు అది ఒకవేళ హత్యేమో అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఏదైతే సీన్ ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏంటి ప్రాబ్లం? దాన్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు? అక్కడికి ఎందుకు క్లూస్ టీం పంపించలేదు? ఎందుకు అక్కడ డాగ్స్ పెట్టలేదు? ఏంటి ఆ నిర్లక్ష్యం ఏంటి అతనికి? ఆ నిర్లక్ష్యంతో పాటు మేము సాయంత్రం దాకా అడుగుతున్నా ఏంటి ఇన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి, విషయం అంటే చెప్పబోయా అంటే నేను కుటుంబ సభ్యులకి చెప్తాను తప్ప మీకు ఎవరికి జవాబుదారు కాదంటే